తేడా ఏం లేదా? తేడా అసలు ఏం లేదు తోటలో. మొత్తం ఒక సౌండ్ చేనంత అంతే ఉందండి. ఇంకా అటు బాగా ఎదిగింది కింద. అటు బాగా ఎదిగిందా? కిందకి పోయే కొద్ది ఇంకా బాగుంది. తడిచిపోక ఇప్పుడు ఈ మధ్య ఒక తడ కొట్టండి రమేష్ గారు మంది. ఏం విత్తనం ఇది? ఇది 595 అండి. 595. ఓకే. ఏ ఊరు ఇది? మోటమర్రి అండి. మోటమర్రి. నీ పేరు? బిచ్చాలండి. బిచ్చాలు మోటమర్రి. ఓకే. ఎలా ఉంది ఈ విత్తనం? బాగుందండి. 595 క్రాప్వెల్ సీడ్స్ కంపెనీ వాళ్ళది. 595 విత్తనం ఇది. ఎంత వచ్చి పెట్టావు? 30 అండి. రెండో వైపు ఒకే 30 పెట్టి జపాన్ అయితే వేసా. ఎడమే వేయించావు. సుమారు 20 ఎకరాలు బడ్జెట్. 20 పెచ్చ ఉంటదండి. 20 పెచ్చ ఉంటది. ఓకే ఓకే. ఎలా ఉంది నీకు కాపు? ఇది బాగుందండి. నాకు బాగుంది. పెట్టుకోవచ్చు, రైతులు పెట్టుకోవచ్చా? చిక్కటి కాపు ఉందా? చిక్కటి కాపు. చెట్టు కాపు పడది, పెరిగింది. హాయ్. సైజు బాగుందండి. బ్రహ్మాండంగా ఉంది సైజు. ఓకే. ఒక్కొక్క చూద్దాం. ఒకటి 4 అంగుళాలు సన్నగా పొడవుగా చక్కగా 4 అంగుళాలు ఉంది. ఉందండి. అన్ని బాగానే ఉంది. దేనికదే బాగా కాసింది. మంచిగా జడలు కాసింది. నీకు ఓవరాల్ గా ఏమనిపిస్తుంది విత్తనం చూసి? బాగుందండి. బాగానే ఉందా? కాయ సైజు బాగుంది నాకు అన్నిటికంటే. కాపు చిక్కదనం ఉంది. చిక్కటి కాపు ఉంది. అదే విధంగా కాయ సైజు ఉంది. ఏమ్మా చెట్ట ఉంది? 4 అంగుళాలు వచ్చిందండి. 4 ఉంటది. మొత్తం మీద మీకు పర్లేదా? ఇవి పర్లేదండి. మంచిగా ఉందనిపిస్తుంది. చిక్కటి కాపేనా? చూడు ఎంత చక్కగా ఉందో. ఒకటే చెట్టు ఇదంతా. ఒకటే చెట్టు. ఇదిగోండి అండి. ఆ నుంచి ఎంత తడ ఉందండి. అంత తడ ఉంది. చెట్టుకి చెట్టు. అవును. బాగానే అడవం పెట్టావులే. ఎడవే. ఇట్రా నువ్వు ఇట్రా. నేనండి. చెట్టు మొత్తం మీద నీకు మనం 10 మంది రైతులకు చెప్పాలనుకుంటున్నాం. చెప్పొచ్చండి. ఈ విత్తనం వరకు పెట్టుకోవచ్చు. నేను మోడమర్రిలోనే చదువుతున్నా. అందరికి బాగుంది విత్తనం అని గట్టిగా నమ్మకంగా చెప్పుకోవచ్చు అండి. లేపమ్మా. లేపు చెట్టండి. లేపు. ఓవరాల్ గా పర్లేదమ్మా. వెరైటీ. కాయ కలర్ ఎలా ఉంది? బాగుందండి. రంగు బాగుంది. కాయ రంగు బాగుంది. తాలుగాయలు ఏమైనా కనపడుతుంది? లేదండి. మచ్చ గానీ చుక్క గానీ కాపు ఉంది కదా, కింద నుంచి ఉంది కదా? లేదు. మచ్చ అంటూ లేదు. ఒక్క కాయ కూడా లేదు. వేసుకోవచ్చు విత్తనాన్ని అయితే ధైర్యంగా చెప్పవచ్చు. వేసుకోవచ్చు అండి. విత్తనం పేరేందమ్మా? 595. ఓకే ఓకే. నమ్మకంగా మేము కూడా మీరు చెప్పిన మాట ప్రకారంగా 10 మందికి చెప్తాం. ఇంకా ఎందుకంటే అందరూ పెట్టుకోవాలి. ఇప్పుడు మీ ఊర్లోనే ఇంకొక ఆయన వేసాడు. ఆయన పేరేంటి? బ్రహ్మం గారి ఎట్టుంది? బాగానే ఉంది. ఆయన కూడా బ్రహ్మాండం. ఇదే ఇత్తనం. ఓకే. ఆయన కూడా చెప్పాడు. బ్రహ్మం గారు ఆయన రోడ్డు అమ్మటి మాగాడ పక్కన. చాలా బాగుందండి. నా చేను కూడా 595 అంటుండు. మాకు కూడా బాగానే సంతోషంగా అనిపిస్తుంది. వచ్చే సంవత్సరం ఈ విత్తనాలు కూడా తక్కువ మీడియంగానే అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ నుంచి ఈ సంవత్సరం కూడా చాలా తక్కువ మందికి ఇచ్చాము. ముందుకు కూడా అలాగే ఉంటుంది. సో మీరు మొదట్లోనే ఎవరైతే అందుబాటులో ఉండి మనకి టచ్లో ఉండి ఇదిలో ఉంటారో వాళ్ళ వరకు అందుతాయి. రేట్లు అంత అనుకూలంగా లేవు సంవత్సరం. మార్కెట్ బాగా డౌన్ లో ఉండటం వల్ల రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. కాబట్టి వేసుకునే కొద్దిగా మంచి విత్తనాలు తగ్గించుకొని, అంటే మీరు 7-8 ఎకరాలు 10 ఎకరాలు వేస్తే అంత వేయకుండా 2-3 వేసుకోండి. సింపుల్ గా తగ్గించేసుకోండి. వేసుకున్నంత వరకు మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకొని వేసుకోండి. ఓకేనా? ఓకే అండి. మరి థ్యాంక్ యూ.